ఈ విశ్వంలో మీరు చూసే ప్రతి అద్భుతం వెనుక, ప్రతి ఒక్క గొప్ప శక్తి వెనుక ఒకే ఒక మూలం ఉంది. అదే కృష్ణ పరమాత్మ. మనం ఒక అందమైన సూర్యాస్తమయాన్ని చూసినప్పుడు, ఒక గొప్ప మేధావిని కలిసినప్పుడు, లేదా ఒక విశాలమైన సముద్రాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపోతాం. కానీ ఆ ఆశ్చర్యం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసా? అదే ఈ 10వ అధ్యాయం, విభూతి యోగం, ద డివైన్ గ్లోరీస్. కృష్ణుడు ఒక రహస్యాన్ని చెబుతున్నాడు. అర్జున, నా పుట్టుక గురించి దేవతలకు గాని మహర్షులకు గాని తెలియదు. ఎందుకంటే అందరికంటే ముందే ఉన్నవాడిని నేను. నన్ను ఒక అనాదిగా, లోక మహేశ్వరుడిగా ఎవరైతే గుర్తిస్తారో వారు మాత్రమే అన్ని పాపాల నుండి విముక్తులవుతారు. ఈ అధ్యాయంలో భగవద్గీత సారాంశం అంతా 4 శ్లోకాలలో కనిపిస్తుంది. దీన్నే చతుర్శ్లోకి గీత అంటారు. సమస్త సృష్టికి మూలం నేనే, అంతా నేనే, నా నుండే పుడుతుంది. ఈ సత్యాన్ని గ్రహించిన జ్ఞానులు నన్నే నిరంతరం స్మరిస్తారు. వారు ఒకరికొకరు నా గురించి చెప్పుకుంటూ నాలోనే ఆనందాన్ని పొందుతారు. వారికి బుద్ధి యోగాన్ని నేనే ప్రసాదిస్తాను. అంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకునే విచక్షణను నేనే వారి హృదయంలో ఉండి ప్రసాదిస్తాను. మీరంతా దేవుడి కోసం ఎక్కడో వెతకక్కర్లేదు. మీలోని అజ్ఞానమనే చీకటిని జ్ఞానమనే దీపంతో నేనే పారద్రోలుతాను. అర్జునుడు ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రశ్న అడిగాడు. కృష్ణ, నిన్ను ఏ రూపంలో ధ్యానించాలి? ఈ లోకంలో నీ విభూతులు అంటే గొప్పతనాలు ఏమిటో నాకు వివరించు. మనకు కూడా ఇలాంటి డౌటే వస్తుంది. మనకున్న ఈ బిజీ లైఫ్ లో దేవుణ్ణి ఎలా గుర్తుంచుకోవాలి? కృష్ణుడు ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారు. అంటే ఈ ప్రపంచంలో ఏ గొప్ప విషయాన్ని చూసినా అది ఆయన అంశే అని గుర్తించాలి. దీని అర్థం ఏంటంటే ప్రతి ప్రాణి హృదయంలో ఉన్న ఆత్మను నేనే, అన్నింటికీ ఆది మధ్య అంతం నేనే. కృష్ణుడు తన విభూతులను ఇలా వివరించారు. వెలుగులో నేను సూర్యుడిని, నక్షత్రాల్లో నేను చంద్రుడిని, వేదాల్లో నేను సామవేదాన్ని, ఇంద్రియాల్లో నేను మనస్సును, పర్వతాల్లో నేను మేరు పర్వతాన్ని, జలాల్లో నేను సముద్రాన్ని, మహర్షుల్లో నేను భృగ మహర్షిని, అక్షరాల్లో నేను ఓంకారాన్ని. అంటే మీరు ఏదైనా ఒక విషయంలో పీక్ ఎక్సలెన్స్ ని చూస్తే అది భగవంతుడి విభూతి. ఒక సింగర్ అద్భుతంగా పాడినా, ఒక సైంటిస్ట్ గొప్ప విషయాన్ని కనిపెట్టినా ఆ టాలెంట్ అంతా ఆ పరమాత్మదే. ఎక్కడ ఐశ్వర్యం, కాంతి, శక్తి ఉంటాయో అది నా తేజస్సులో ఒక చిన్న భాగం మాత్రమే అని తెలుసుకో. అర్జున, నా విభూతుల గురించి చెప్పాలంటే ఒక జీవిత కాలం సరిపోదు. అసలు ఈ అనంత విశ్వం అంతా నాలో ఒక చిన్న అంశతో మాత్రమే నడుస్తుంది. దీని అర్థం ఏంటో తెలుసా? మనం చూస్తున్న గెలాక్సీలు, గ్రహాలు, జీవరాశి అంతా ఆయనలో ఒక చిన్న భాగం మాత్రమే. ఆయన అంతకంటే చాలా పెద్దవాడు. మనం చేసే ప్రతి పనిలోనూ, మనం చూసే ప్రతి అందంలోనూ ఆయన్ని చూడటం నేర్చుకుంటే ఇక మనకు భయం ఎందుకు, ఒంటరితనం ఎందుకు? మీరు గెలిచినా అది ఆయన శక్తే, మీరు నేర్చుకున్నా అది ఆయన బుద్ధే. సర్వం ఆయన మహిమే. జీవితంలో అద్భుతాల కోసం బయట వెతకండి. మీ చుట్టూ ఉన్న ప్రకృతిలో, మీలో ఉన్న ప్రాణంలో ఆ పరమాత్మ విభూతిని దర్శించండి. ఎదుటి మనిషిలో మంచితనాన్ని చూసినప్పుడు అది దైవత్వం అని గుర్తించండి. అప్పుడు మీ జీవితమే ఒక నిరంతర పూజగా మారుతుంది. విభూతి అంటే కేవలం బూడిద కాదు, అది భగవంతుడి అనంతమైన ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం మీ అందరిలోనూ వెలగాలని కోరుకుంటూ గుర్తుంచుకోండి, మీరు చూస్తున్న ఈ అనంతమైన విశ్వం ఆ పరమాత్మలోని ఒక చిన్న అంశం మాత్రమే. ఆయన శక్తికి అంతం లేదు, ఆయన కరుణకు హద్దులు లేవు. మీ చుట్టూ ఉన్న ప్రతి అందంలోనూ, ప్రతి విజయంలోనూ ఆయన్ని దర్శించండి. అప్పుడు మీ జీవితమే ఒక అద్భుతంగా మారుతుంది. విభూతి అంటే కేవలం ఐశ్వర్యం కాదు, అది మీ లోపల వెలుగుతున్న దైవత్వం. ఆ వెలుగులో మీ ప్రయాణం సాగాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇది అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. జై హింద్.